నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో పోలింగ్కి ఎంతలా అయితే వెయిట్ చేశారో ఫలితం గురించి కూడా అంతలానే ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ క్యాడర్కి సంబంధించి కొంచెం నమ్మకం పెంచడం కోసం ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ టైం గెలిచిన వాటి కంటే ఇంకొంచెం ఎక్కువ సీట్లే గెలుస్తామని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, జై భారత్ అండి. జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు ఫలితాలకు సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కానీ మేమే గెలుస్తాము, లాస్ట్ టైం గెలిచిన సీట్ల కంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఈవెన్ కూటమి కూడా అదే అంటుంది, మేమే గెలుస్తాం, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న మాటల వెనకాల ఆయన ఊరికి ఏది మాట్లాడరు, ఏదో అర్థం ఉండే ఉంటుందని చెప్పి పార్టీ క్యాడర్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు దీని గురించి? అయితే ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జరగకుండా అంతా డబ్బు మద్యం చుట్టూ తిప్పారు కాబట్టి బోత్ కూటమి యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్ కొంచెం ఫ్రీగా ట్రాన్స్పరెంట్గా జరుగుంటే మేము గెలుస్తామని చెప్పేవారు. ఎవరు ఎంత డబ్బు పంచారు, ఎవరు ఎన్ని లక్షల లీటర్లు లిక్కర్ పంచారు, ఎవరికి అందరు అంచనా. సో దానివల్ల ఓటర్ అసలు ఎవరి ప్రలోభానికి ఎక్కువ అయ్యారనేది ఎవరికీ తెలియదు. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఏంటంటే మేము గెలుస్తున్నాం టీడీపీ కానీ కూటమి కానీ చెప్తున్నాయి. ఏంటిది అనేది జూన్ 4th వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఒక్కటైతే వెరీ క్లియర్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో ఈ రెండు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన రెండు పార్టీలు ఫెయిల్ అయిపోయింది. సో వ్యాపారంగా చేసిన వీళ్ళకి ఏంటంటే ఆ కస్టమర్ దగ్గరికి ప్రోడక్ట్ వెళ్ళేంత వరకు, కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు ఆ ప్రోడక్ట్ యొక్క క్రెడిబిలిటీ ఏంటిదని తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరికి మేము గెలుస్తామంటే మేము గెలుస్తున్నాం ఇద్దరు అంటున్నారు, కానీ ఇద్దరిలో ఒకళ్ళే గెలవాలి. ఇద్దరైతే గెలిచేదానికి ఆస్కారం అయితే లేదు. కానీ వీళ్ళ పంపకాల మీద వీళ్ళకి నమ్మకాలు లేకపోవడం వల్ల మేము గెలుస్తామంటే మేము గెలుస్తున్నాం అని చెప్తున్నారు. అంటే పార్టీ క్యాడర్ ఏమంటున్నారు అంటే, వైసీపీ నేతలు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మేమే గెలుస్తాము, లాస్ట్ టైం గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తాము అని అంటున్నారు. అంటే అవి అబద్ధాలు కాకుండా పోవు, ఆయన ఏమన్నా మాట్లాడానంటే కూడా దాని వెనకాల చాలా అర్థాలు ఉంటాయని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతరం ఏంటో మనకు తెలియదు కదా. ఒకటైతే క్లియర్, లాస్ట్ టైం వచ్చిన సీట్లు వైసీపీకి వచ్చేదానికి ఛాన్సే లేదు. 151 వచ్చినట్టున్నాయి, 22 ఎంపీస్ వచ్చినట్టున్నాయి. ఈసారి అంత అయితే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి పొలిటికల్ కాంపిటీషన్ కానివ్వండి, పాలిటిక్స్ ఎన్నికల టైంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ అండ్ మనీ ఆల్మోస్ట్ బోత్ వెరీ కాంపిటేటివ్గా, వెరీ అగ్రెసివ్గా జరిపారు. కూటమి కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి. సో ఇందులో ఈ ప్రయత్నంలో ఎవరు గెలిచినా కానీ ఆల్మోస్ట్ ఒక 10 సీట్స్ అటు ఇటుగా గెలుస్తారు తప్ప లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డికి ఆస్కారం లేనే లేదు. అంటే కొంతమంది వైసీపీ నేతలు అయితే అసలు గెలవందానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పేసి అని వాళ్ళ నియోజకవర్గంలో డబ్బులు కూడా పంచలేదు, వాటర్ లిక్ అని కూడా టాక్ వినిపిస్తాం. అంటే ఒకటి ఓడిపోయే క్రమం కొన్ని కాన్స్టిట్యున్సీస్ అయితే క్లియర్గా చెప్పేయగలం కదా, ఇక్కడ గెలవడం కష్టం అనేది. సో అలాంటి ప్లేసెస్లో డబ్బులు పంచి కూడా వేస్ట్ కదా. ఇప్పుడు వీళ్ళు పంచే డబ్బు కూడా ₹1 కాదు కదా, వేలు పంచుతున్నారు. సో కాన్స్టిట్యున్సీ మొత్తం పంచాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి అనమాట. అన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతాయి కదా. సో మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అన్నారు, ఖచ్చితంగా మేమే గెలుస్తాము, లాస్ట్ టైం గెలిచిన సీట్ల కంటే లాస్ట్ టైం 151 వచ్చి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి, 22 అసెంబ్లీ స్థానాలు అంటే ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వై నాట్ 175 అనే ఒక స్లోగన్తో వెళ్ళారు కదా. సో అది కేవలం నాకు తెలిసేది ఏంటంటే వాళ్ళ క్యాడర్ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచేదానికి, క్యాడర్ని యాక్టివ్ మోడ్లో ఉంచేదానికి, ఇన్ కేస్ రిజల్ట్ కానీ అదర్వైజ్ వస్తే వాళ్ళు అనుకున్న దానికి నెగిటివ్గా రిజల్ట్ వచ్చి ఓడిపోతే క్యాడర్ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేదానికి మేము ఇప్పటి నుంచే రెండు పార్టీలు, ఇటు కూటమి కానివ్వండి లేకపోతే ఇటు వైసీపీ కానివ్వండి, మేము గెలుస్తాం ఎందుకు చెప్తానంటే రేపు ఓడిపోయినా ఓడిపోక ముందే క్యాడర్ని డిసప్పాయింటెడ్ మోడ్లోకి నెట్టకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం మేము గెలుస్తామని చెప్తే ఆ క్యాడర్ కొంచెం యాక్టివ్గా ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి కదా. క్యాడర్ కూడా ఓడిపోతున్నాం అని చెప్పి ఎవరైనా ఒప్పుకుంటే ముందుగానే రిజల్ట్కి ముందు ఆ పార్టీ క్యాడర్ గొడవల్లోకి యాక్టివ్గా ఉండదు. పార్టీ కొంచెం అక్కడ ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి పార్టీ వీక్ అయిపోతుంది కదా. సో ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఈ టైంలో
పల్నాడులో కానివ్వండి, రాయలసీమలో వివిధ ప్రాంతాల్లో ఇన్ని రకాలుగా అల్లర్లు, గొడవలు జరుగుతుంది. నాటు బాంబులు, కత్తులతో కొట్టుకుంటా ఉంటే గొడవలు ఆపండి, గొడవలు పడొద్దని చెప్పాల్సిన వీళ్ళు గొడవలు ఆపండి అని చెప్పకుండా మేము ఇన్ని గెలుస్తాం, లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం, అధికారం మాదే, లేదు మాదంటే మాదే అని చెప్తున్నారంటే వీళ్ళు ఎంత బాధ్యతారాహిత్యమైన లీడర్షిప్లో ఉన్నారో చూడండి. అసలు ఒక పక్కేమో జనాలు తన్నుకుంటున్నారు, తలలు పగలగొట్టుకుంటున్నారు, మర్డర్స్ జరుగుతున్నాయి, అవన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ మర్డర్స్. ఇలాంటి టైంలో గొడవలు ఆపండి, గొడవల జోలికి వెళ్ళొద్దని చెప్పాల్సిన వీళ్ళు మేము గెలుస్తున్నామని చెప్తున్నారు తప్ప వీడు ప్రజల ప్రాణాల మీద వీళ్ళకి ఏమాత్రం ప్రేమ అనేది ఉంది అసలు? ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత ఉందా వీళ్ళకి అసలు? ఏమాత్రం బాధ్యత ఉండి ఉంటే కనీసం వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి గొడవలు ఆపండి అని చెప్పారు. ఈ రోజుకి ఇద్దరిలో ఒకళ్ళు కూడా, కూటమి సైడ్ నుంచి చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ లీడర్ పురంధరేశ్వరి కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, గొడవలు ఆపండి అని ఒక్క మాట చెప్పలేదంటే వీళ్ళు ఎలక్టరల్ గెయిన్స్ మీద పెట్టే దృష్టి ప్రజల ప్రాణాల మీద పెట్టట్లేదని అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ప్రజల ప్రాణాలు ఎటుపోయినా పర్లేదు, మనం పొలిటికల్గా ఎంత గెయిన్ చేస్తున్నాం అనేది చూస్తున్నారు వీళ్ళు. సో అంటే దాడులు జరుగుతున్నాయి, ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా June 4th కానీ 4th తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో దాడులు జరిగితే అలర్ట్గా ఉండండి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం జరిగింది ఏపీ పోలీసులకు ఆల్రెడీ. సో దానికి కాకుండా అసలు ఆల్రెడీ ఓడిపోతామని చెప్పేసి వైసీపీ నాయకులే ఫీల్ అయ్యి డబ్బులు పంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా లాస్ట్ టైం అంటే 2019లో గెలిచిన సీట్ల కంటే ఇంకా ఎక్కువ గెలుస్తాము అనేది ఏంటి అంటే మేకపోతే గాంభీర్యం అని కూడా అంటున్నారు కొంతమంది. అంటే ఒకటండి, ప్రతిపక్ష నాయకులు. ఎన్నికల తర్వాత గొడవలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న గొడవలకి సీక్వెన్స్ అయితే డెఫినెట్ గా పోస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు గొడవల్లో కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించిన వాళ్ళు పొరపాటున వాళ్ళు ఓడిపోతే ఎవరైతే ఈ గొడవల్లో దెబ్బతిని ఉన్నారో ఆ పార్టీ, ఆ క్యాడర్ డెఫినెట్గా రివెంజ్ను స్టార్ట్ చేస్తుంది. ఆ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా పోస్ట్ రిజల్ట్ తర్వాత కూడా గొడవలు పెరిగేదానికి ఆస్కారం ఉంది. దాన్ని ఆపాల్సిన బాధ్యత ఈ లీడర్షిప్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం నష్టం లేదు. ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేటప్పుడు క్యాడర్ కానీ దాన్ని నమ్మి గుడ్డిగా గొడవల్లోకి వెళ్తే నష్టపోయేది క్యాడర్ అని కూడా చెప్పకూడదు, ప్రజలు. ఆ గొడవలలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కుటుంబం కాదు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాదు కదా. ఊళ్ళల్లో ఎవరైతే గొడవలు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పాలవుతాయి. వాళ్ళు కేసులు పెట్టుకుని వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు రేపు కోర్టుల చుట్టూ తిరగారు కదా ఈ గొడవలకి. సో జనాలు కూడా ఇలాంటి ఈ లీడర్షిప్ యొక్క మాటలు విని గొడవలు చేసే ముందు ఎన్నికల తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సింది మీరే అనే విషయాన్ని ప్రజలు గ్రహించనంతరు అంత అజ్ఞానంగా ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఇలాంటి గొడవలకు ఫుల్ స్టాప్ పడేదానికి ఆస్కారమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే గెలుస్తామనే మాటలున్నాయి దానికి కంటిన్యూటీగా సజ్జల రామకృష్ణ కూడా చాలా కామెంట్స్ చేశారు. సో అది కూడా అంతే అనుకోవాలా? ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు కాబట్టి సజ్జల అలాంటి కామెంట్స్ చేశారు. ఎవరు గెలుస్తారు అనేది మనం ఎవ్రీ ఎలక్షన్ చూస్తుంటాం. ఎలక్షన్ ఆ రిజల్ట్ కొంచెం ఎలక్షన్ నుంచి రిజల్ట్కి మధ్య వచ్చే కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ కూలింగ్ పీరియడ్లో ప్రతి పార్టీ, ప్రతి పక్షము, ప్రతి కూటమి మేమే వస్తాం అని చెప్తారు. బట్ అల్టిమేట్లీ రిజల్ట్ రోజు ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. ఓకే, వీళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్ని ఒక కాంపిటేటివ్ బిజినెస్గా మార్చేశారు వీళ్ళు. ఈ కాంపిటేటివ్ బిజినెస్ని మార్చిన తర్వాత పార్టీ మనుగడ సాగించాలా, ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ దెబ్బతినకుండా ఉండాలా, క్యాడర్ ఆల్మోస్ట్ నిరుత్సాహపడకూడదు అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు ఎలక్షన్ వచ్చేంత వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తామని కామెంట్ చేస్తే అంటే లాస్ట్ టైం గెలిచిన దానికంటే ఎక్కువ, బట్ సజ్జలదేమో సింక్ అవ్వట్లేదు, కొంచెం కొన్ని చోట్ల గెలుస్తాం కొన్ని చోట్ల గెలవు ఇలాంటి కామెంట్స్ చేశారు. మరి చూద్దామండి June 4th నేను చెప్పా కదా, లాస్ట్ టైం వచ్చిన సీట్లు అయితే ఎవరికి రావు, 151 కూటమి కూడా రాదు. సో అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఏమంటే అది సజ్జలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, బట్ కొంచెం ఇప్పుడు మాట తేడా వచ్చింది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట అయింది. సో ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం.